అన్ని మాసాలలోకెల్లా అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైనది, అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి, కైసిక ద్వాదశి అని అంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా కలవు. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ఎంతో ప్రాచుర్యం పొందింది. అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు కనుక మదన ద్వాదశి అని వాడుకలో ఉంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా కూడా పిలుస్తారు. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుందని మన పురాణాలలో తెలిపారు. పాల సముద్రం నుంచి సకల సంపదలతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభ తిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి దగ్గరకు వస్తారు. ఈ రోజు బృందావనంలో శ్రీ మహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అని పురాణ ప్రశస్తి. ఈ ద్వాదశి రోజున దీపదానం చేస్తే, ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు, 10 దీపాల్ని దానం చేస్తే మహాపాతకములు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈ రోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఇక బృంద ద్వాదశి గురించి ఒక పురాణ కథ ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పూర్వం కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు బృంద. ఆమెను జలంధరుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్లాడు. దేవతలు అతన్ని జయించలేకపోయారు. అందుకు కారణం పతివ్రత అయిన బృందయే అని గ్రహిస్తారు. ఆ విషయం విష్ణువుకు తెలియచేస్తారు. బృంద పాతివ్రత్యం చెడితేనే కాని జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరకు వెళతాడు. వచ్చింది భర్తే అని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది. దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు. అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును శిలవు కమ్మని శపిస్తుంది. అయితే విష్ణువు తన భక్తురాలైన బృందను శాంతింపజేసి ఆమెను అనుగ్రహిస్తాడు. ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలందుకుంటుందని వరమిస్తాడు. ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలందుకుంటుందని చిలకమర్తి తెలిపారు. దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజో విహీనుడైన ఇంద్రుడు తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మథనం ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొని తొలిమారుగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చినది ఈ ద్వాదశి నాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలవబడుతున్నదని అనేక పురాణాలు చెబుతున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతల మీద చిలకరించబడ్డాయట. అందుకే చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమైన ఈ రోజు వీరి కళ్యాణం జరిపించడం సర్వ శుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీ స్వరూపమైన తులసికి వివాహం జరిపిస్తారు. ఈ రోజే మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈ రోజు విష్ణాలయాల్లో స్వామిని మోహిని రూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి తప్పనిసరిగా పూజించాలని
మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. తులసి కోటలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు గనుక ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్య ఫలాలను ప్రసాదిస్తుంది. క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని, విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని గాని విగ్రహాన్ని గాని ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. భారతీయ సంప్రదాయంలో తులసికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. దేవతార్చనకు తులసీదళం అతి శ్రేష్టం. తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతుంది. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. తులసి మొక్క నుంచి వచ్చే తావి వల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసి కోట నిర్మించడం ఆచారంగా వస్తుంది. స్మృతి కౌస్తుభం ప్రకారం కార్తీక ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికి, శ్రీకృష్ణునికి కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కళ్యాణానికి దేవ దీపావళి అనే పేరు కూడా కలదు. దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపచేసిన వ్రతం తెలిసిందే. తులసీదళం బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన కథ మరచిపోలేనిది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయని, అపమృత్యు భయాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామునే పుణ్య స్త్రీలు తలంటూ స్నానం చేయాలి. తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసి కోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజామందిరం చెంత యథావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసేవారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అన్ని సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాద చరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు. అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దూర్వాసుడు ఈ రోజు లోకాలన్నింటికి నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిథి రోజు నీ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. అవసరం వచ్చినప్పుడు 10 అవతారాలుగా లోకరక్షణ కోసం తాను అవతరిస్తానని శ్రీ మహావిష్ణువు సెలవిచ్చారు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడు బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా లేక చదివినా అనేక పాపాలు నశించి పుణ్య ఫలం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.